అయితే ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలను మనం అందరం కూడా పరిశీలించాం, మనం అందరం కూడా గమనిద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయాన్ని చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయాన్ని మీ చేతిలో ఉన్న బైబిల్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి కొద్ది సమయం త్వరగా మనము వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుదాం. 28వ వాక్యాన్ని చదివి వినిపించాలని మీకందరం కూడా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేయుదును. దేనికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందరూ కళ్ళపైకి. ఇందాక చెప్పినన్ని మీ అందరం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడైతే ఏమి దేవుని మాట్లాడుతున్నాం వినేది. దేవుడు ఆనాటి కాలంలో ఆయన నుండి తన నోటిలోకి వచ్చిన మాటలు మనం చదువుకుంటున్నాం. కానీ దేవదేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారి తలపైకి ఎత్తి నా వైపు చూడండి. అందరూ కూడా దేవదేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారి ఈ లోకాన్ని ప్రేమించారు, ఈ లోకాన్ని, ఈ భూమండలాన్ని ప్రేమించారు. లోకంలో మనుషులు ప్రేమించిన దేవుడు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రేమించాడు అనే దాన్ని మనం అర్థం చేసుకోవటానికి ఎలా ప్రేమించాడంటే, ఆయన శరీరధారిగా, మానవుడుగా, సశరీరుడుగా ఈ లోకానికి వచ్చిన దేవుడు ఈ లోకంలో ఆయన 33 సంవత్సరాలు జీవించాడు అని ఇలా మనం దేవుని వాక్యాలు చూస్తూ ఉంటాం. దీని స్తోత్రం. ఇలా దేవుని వాక్యాలు చూస్తున్నప్పుడు ఆ దేవుని వాక్యాలు చూస్తూ మనం చదువుకుంటూ ఆ రీతిగా మనం ఆలోచిస్తూ ఉంటాం. అక్కడ యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన ప్రపంచానికి చెప్పాలి, అందరూ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి దేవుడు యేసుక్రీస్తు వారు ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ప్రజలకి ఆయన ఎల్లడి చేస్తున్నాడు. ఎందుకు? ఆయన దేవుడు, ఆయన సర్వాధికారి. ఎందుకు ఆయన ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మానవుడు ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానంతో ఎందుకు ఆహ్వానిస్తున్నాడంటే దేవుడు కాబట్టి, ఇంకెవ్వరు లేరు. ఇలా ఆహ్వానించేవాళ్ళు, ఇలా పిలిచేవాళ్ళు ఎవ్వరు లేరు. మానవుడి గురించి, మనిషి గురించి, మనిషి యొక్క మనుగడ గురించి, మనిషి యొక్క హృదయ అంతరంగాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఆయన మాత్రమే తెలుసుకున్నాడు కనుక అందుకే ఆ పరలోక రాజ్యాన్ని గురించి లోకానికి వచ్చిన దేవుడు ఏమన్నాడు? ప్రయాసపడి ఏమన్నాడంటే, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి అనే దానికి మరొక పదం ఏంటంటే, అక్కడ విశ్రాంతి అనే దానికి శాంతి లేక సమాధానము చెప్పాలి. దానికి మరొక అర్థాలతో కూడిన విషయం ఏంటంటే, విశ్రాంతి అనగా సమాధానము, శాంతి. ఇప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు చెప్పండి? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త కొందరిని మాత్రమే ఆయన ఒకప్పుడు కొందరికి మాత్రమే ఈ యొక్క విశ్రాంతి ఇచ్చాడు. ఎవరికంటే యూదులకు మాత్రమే ఇజ్రాయేలు జనాంగానికి మాత్రమే ఈ విశ్రాంతిని ఆయన ఇచ్చాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని ప్రేమించిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క దేవదేవుడు ఏమంటే, సమస్త జనులారా, ఈ భూమండలం మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమపూర్వకమైన ఒక ఆహ్వానాన్ని ఆయన ఆహ్వానిస్తున్నారు. నా యొద్దకు రండి అంటున్నాడు. స్తోత్రం చెప్పాలి. దేని స్తోత్రం. ఏమన్నాడు ఇప్పుడైనా? నా యొద్దకు రండి, మీకు ఏం చేస్తాను? విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి
దేవుడు ఏమిస్తాడంట? ఏమి ఇవ్వడానికి దేవుడు పిలుస్తున్నాడు మనిషిని? ఆస్తులు ఇవ్వడానికి, అంతస్తులు ఇవ్వడానికి, పదవులు ఇవ్వడానికి, రాజ్యాలు ఇవ్వడానికి, సింహాసనం ఇవ్వడానికి. దేనికి పిలుస్తున్నాడంటే ఈ రాజ్యాలు, ఈ పదవులు, లేక ఈ లోకంలో ప్రతి విషయాల మీద మానవుడు వాటి కోసం ప్రయాసపడి వాటి కొరకు ఆరాటపడుతూ, వాటి కొరకు ఎంతో ప్రయాసపడుతూ జీవితంలో విశ్రాంతి ఉండట్లేదు. మనిషి జీవితంలో తన యొక్క జీవిత విశ్రాంతి లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, కుటుంబాల్లో శాంతి లేదు, ప్రాంతాల్లో శాంతి లేదు, పట్టణాల్లో శాంతి లేదు, జిల్లాల్లో శాంతి లేదు. శాంతినివ్వడానికి కొంతమంది మనకి అగపడుతూ ఉంటారు అన్నమాట. రాష్ట్రాల్లో కానీ ప్రాంతాల్లో కానీ శాంతి లేదు. ఎక్కడ చూసినా శాంతి, ఎక్కడ చూసినా గొడవలే, ఎక్కడ చూసినా రకరకాలైన యుద్ధాలే, ఎక్కడ చూసినా రకరకాలుగా హత్యలు, రకరకాలుగా మానవంతాలు, రకరకాలుగా ఒకరినొకరిని పొడుచుకొని చంపుకునే పరిస్థితిలో ఉంటుంది కనుక అందుకే కొందరు వచ్చి శాంతి ఇవ్వడానికి ఈ గ్రామానికి, ఈ పట్టణానికి, ఈ ఇంటికి మేము శాంతినివ్వడానికి శాంతి దూతలుగా వచ్చా, మీ ఇంటికి మేము శాంతి చేయాలని చెప్పి కొంతమంది వస్తారు. మీ గృహానికి మేము శాంతి చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, అవేవేవో చేయాలని చెప్పి కొంతమంది వచ్చి చెప్తా ఉంటారు అన్నమాట. పాపం కొంతమంది ఏం చేస్తారంటే ఈ సృష్టికర్తను తెలియకుండా, ఈ యొక్క విమోచనైన సర్వాధికారి దేవుడు తెలియకుండా చాలా మంది అమాయకంగా ఏం చేస్తామంటే, అయ్యా నా ఇంటికి శాంతి లేదయ్యా, నా ఇంట్లో సమాధానం లేదు, నేను ఎంత సంపాదించినా ఎంత చేసినా అసమాధానంతో నా కుటుంబంలో నెమ్మది లేదు, ఇదిగో నా బిడ్డలకి నాకు, నా కోడలకి నాకు, నా అల్లుడికి నాకు సమాధానం లేదు, నా భర్తకి నాకు సమాధానం లేదు. ఈ సమాధానము కొరకు మేము ఎదుగుతున్నాము. ఏ తీర్థయాత్ర చేయాలి, ఏ గుడులు గోపురాలు దర్శించాలి, ఎక్కడికి వెళ్ళాలి, మాకు శాంతి ఎక్కడ జిక్కింది ఈ నెమ్మది? ఎక్కడ జిక్కింది నెమ్మది? ఎవరు ఇస్తారు ఈ సమాధానము? చాలా మంది రకరకాలుగా మాకు శాంతి కావాలి, మాకు సమాధానం కావాలి, ఎక్కడ జిక్కింది, ఏం చేయాలి, ఎలాంటి భక్తి చేయాలి, ఎలాంటి ఆరాధన చేయాలి, ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి నోములు ఆ కార్యక్రమం చేయాలి. చాలా మంది అలాగా ఆ శాంతి కోసం తిరుగుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీకు శాంతి కావాలా, నీకు సమాధానం కావాలా, నీకు విశ్రాంతి కావాలా, నా యుద్ధకు రా అంటాడు. సభలో ప్రజల హల్లెలూయా, గట్టిగా దేవుని స్తోత్రం. ఆ జీవాధిపతి దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, ఆయన మరణాన్ని చేయించి తిరిగి లేస్తున్న నా దేవుడు అంటున్నాడు, ఇదిగో ప్రయాసపడి భారపడుతున్న పిలుస్తున్నాడు. ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఈ ప్రపంచంలో ప్రతి మానవుడికి ఆయన ప్రకటిస్తున్న ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని యొక్క జనాంగమా. ఎవరైనా ఇలాంటి వాళ్ళ కుటుంబం అట్ట అయిపోవాలి, వీరి కుటుంబం అట్ట అయిపోవాలి, వారి ప్రాంతం అట్ట అయిపోవాలి, వీళ్ళ ప్రాంతం అట్ట అయిపోవాలి, వాళ్ళు అలా అయిపోవాలి, ఇలా అయిపోయేవాళ్ళని ఎన్నెన్నో రకాలుగా శిక్షించే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా బాగుపడుతుంటే ఓర్చుకోలేని వాళ్ళు ఎందరెందో ఉండరు, కాస్త ఎదుగుతుంటే పట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, బాగా చదువుకుంటుంటే వాళ్ళు ఉద్యోగాలు ఉంటే చాలా మంది వాళ్ళ మీద పడి ఎన్నెన్నో రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ ఈయనైతే ఏమంటున్నాడు తెలుసా? ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఈ భూమండలానికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. దీని స్తోత్రం చెప్పాలి, పిలుస్తున్నాడు అంటే లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ చెప్పాలి, లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, లేక యేసు ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు కానీ, యేసు ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు కూడా సంఘంలో దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మీ కుటుంబాల్లో కూడా ఈ సమాధానము, ఈ శాంతి అనేది కోల్పోయేవేమో, భార్య భర్తల మధ్య సమాధానం లేదేమో,
తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదేమో, రక్త సంబంధికుల మధ్య ఈ సమాధానం కోల్పోయారు. ఎక్కడెక్కడో ఏదేదో చేసి, ఎక్కడెక్కడో ఎవరి దగ్గరికి వెళ్ళి నీ యొక్క తోబుట్టుకో, నీ రక్త సంబంధికులకో, నీ స్నేహితులకో వాళ్ళ దగ్గర కూర్చొని ఓ గంటల తరబడి ఏడుస్తూ 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 వారి దగ్గర ఏదేదో చెప్పుకుంటుంటే వారు వినేవాళ్ళు. కానీ నీకు ఏమాత్రం కూడా ఈ శాంతిని సమాధానం ఇచ్చేవాడు కాదు. చాలా మంది పరిస్థితులు ఏంటంటే దేవుని బిడ్డలైన వాళ్ళు కూడా ఈ ఎంతమైన ఈ పనికి ఏం చేస్తా ఉంటారు, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రాకృతిని వాళ్ళ దగ్గర పోతూ ఉంటారు, చెప్పుకుంటా ఉంటారు, వింటా ఉంటారు. కానీ దేవుని దగ్గర కూర్చొని ఆ ప్రేమ కలిగిన దేవుడు, ఆ కృప కలిగిన దేవుడు నీ కొరకు పరలోక రాజ్యాన్ని విడిచి లోకానికి వచ్చి నీ ఇంట్లో ఉంటాను. నీ ప్రార్థన, నీ సమస్యలో, నీ యొక్క ఇబ్బందులో, నీ ఇరుకులో, నీ యొక్క కారుస్తున్న కన్నిటికి స్వస్థ చెప్తానని దేవుడు నిన్ను నన్ను ఆయన పిలుస్తుంటే మనం రాము. ఆయన దగ్గర కూర్చోం, ఆయన మాట్లాడము, ఆయన ఎంతెంతో సమయాన్ని అర్థం చేసుకుంటా ఉంటాం, పాడు చేసుకుంటా ఉంటాం, ఎంతెంతో సమయం ఉపయోగం లేని దగ్గర పెడతా ఉంటాం, ఎంతెంతో సమయాన్ని చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఇస్తున్న దేవుని దగ్గరికి నువ్వు రాగలుగుతావా? వచ్చే మనసు నీకున్న ప్రియ దేవుని యొక్క జనాంగం, ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ, ఈ ప్రపంచంలో ఏ భేదం లేదు, దేవుడు పిలుస్తున్నాడు. ఏ భేదం లేదు, అందరిని పిలుస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. గమనిస్తుంటే ఇక్కడ ఈ విషయాన్ని బట్టి దేవాదేవుడు చెప్తున్నాడు కదా. అంటే మనం ఒకసారి ఈయన చెప్పడానికి గల కారణం ఏంటి? ఇలా ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు? ఎందుకు ఈ రీతిగా ఎవరైనా పిలుస్తారు ఇలాగా? ఎవరైనా చెప్తారు ఇలాగా నేను శాంతి ఇస్తాను, నేను సమాధానం ఇస్తాను, ఎవరైనా ఎక్కడ మనం పోయి కొనుక్కుంటే అమ్మేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమన్నా అమ్మేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొనుక్కుందాం ఎవరైనా అమ్మేవాళ్ళు ఉన్నారా? మరి ఎందుకు ఈయన పిలుస్తున్నాడు? దేనికి ఎలా చెప్తున్నాడు? మానవుడి గురించి, మనిషి గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకున్న దేవుడు, నీ కుటుంబాన్ని అర్థం చేసుకున్న దేవుడు, నీ యొక్క జీవితాన్ని, నీ పరిస్థితుల్ని, నీ యొక్క ప్రతి కార్యక్రమాన్ని, మానవుల్ని అర్థం చేసుకున్న దేవుడు గనక అందులో ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఆహ్వానిస్తున్నాడు. ఓసారి ఇలా ఆయన పిలవడానికి గల కారణం ఏంటంటే మనిషి ఒక భారంతో ఉన్నాడు. చెప్పాలి దీని స్తోత్రం. మనిషి భారంతో జీవిస్తున్నాడు. ఏ భారము, ఎలాంటి భారం? అది దేవుడికి మాత్రమే, ఆయనకి మాత్రమే తెలుసంట. మానవుడు ఎలాంటి ఆ భారంలో ఉన్నాడు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని దేవుడు ఎరిగిన దేవుడు కనుక ఆయన అంటున్నాడు, ఆయన చెప్తున్నాడు. ఓసారి గమనిస్తుంటే మన పూర్వీకుల గురించి, మన పితరుల గురించి ఆ హిస్టరీని, ఆ చరిత్రని మనం ఒకసారి చూడగలిగితే అక్కడ జరిగిన కొన్ని విషయాల్ని దేవుడు మన ముందు ఉంచి అక్కడ జరిగిన పరిస్థితుల గురించి మనతో మాట్లాడడానికి ఆయన మన మధ్య సంచరిస్తున్న స్తోత్రం. ఆదికాండం త్వరగా 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వాక్యం. గట్టి చదవండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది. స్తోత్రం. ఏంటంటే ఆనాటి కాలంలో
మన పూర్వీకులు పితరులు ఉన్నారు కదా, మన పూర్వీకుల పితరుల గురించి దేవుడు చెప్తున్నాడు. సోదమ గుమార అనే ఒక పట్టణం ఉందంట. ఆ పట్టణంలో చాలా మంది మనుషులు ఉంటారు, చాలా మంది ప్రజలు ఉంటారు. సోదమ గుమార అంటే సంఖ్యలతో బంధించబడినది అని అర్థం అంట. ఈ పట్టణం ఈ పేరుకి అర్థం ఏంటంటే, లేక ప్రజలు ఆ పట్టణంలో ఉన్నారు కదా, ఆ పట్టణంలో ప్రజలు సంఖ్యలతో బంధించబడ్డారు. అందుకే ఆ పట్టణానికి ఏ పేరు పెట్టబడింది? సోదమ గుమార అనే. ఈ సోదమ గుమార అంటే ఆ పేరుకి అర్థం ఏంటంటే సంఖ్యలతో బంధించబడినది. అంటే ఈ పట్టణంలో ఉన్న ప్రజలు పాపమని ఒక బంధకాలతో బంధించబడ్డారు. వారు చేసిన పాపము చెప్పాలి భారమైనది, చాలా భారమైనది. అంటే మానవుడు పాపమనే భారం కింద ఉన్నాడు. మనిషి పాపమనే భారం కింద ఆ పాపమనే భారాన్ని మోస్తూ ఉన్నాడు. ఈ మోస్తున్న మానవుడిని దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ఎదురుకు రా. ఆయన పిలుస్తున్నాడు, ఆయన ఆహ్వానిస్తున్నాడు. నువ్వెవరైనా సరే నా ఎదురుకు రమ్మని దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ సొదొమ గొమొర్రా అనే చరిత్రలను చూస్తున్నప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ రాయబడ్డ విషయం అది ఎలాంటిదంట చెప్పాలి, చదవండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైనది. ఏంటి పాపం భారమైనది? ఎలాంటి పాపం ఇది అని చూస్తుంటే ఇక్కడ ఆదికాండము 19వ అధ్యాయాన్ని ఒకసారి క్షుణ్ణంగా చదవండి. దీని గురించి అక్కడ నేను చెప్పుకునే దేవుడే లేఖనాల్లో రాయించున్నాడు. ప్రారంభం ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొన్నట్టు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా, దయచేసి ఈ దాసుని ఇంటికి వచ్చి ఈ రాత్రి కాళ్ళు కడుగుకుండి మీరు పెందలకాడి లేసి మీ త్రోవను వెళ్ళవచ్చు అని అందుకు వారు అలాగ కాదు, రాత్రి ఎళ్ళబుచ్చుదమని చెప్పింది. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసిన వారు అతను తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి కాల్చగా వారు భోజనం చేసి వారు పండుకొనకముందు ఇప్పుడు గమనించండి, ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతుని పిలిచి, ఈ రాత్రి మీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారితో సాంగత్యము చేసినట్లు నా యొద్దకు వారిని ఎలుకలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు ఎలుకల ద్వారం వద్దున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనక తలుపు తీసి, అన్నలారా, ఇదిగో పురుషులు కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు ఎలుకలకు తీసుకొని వచ్చేదును, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. అంటే ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడైనా చదివారా? మన సంఘంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు తెలిసి సంఘం ఎక్కడ చరిత్ర తెలుసుంటే ఓకే, తెలియకపోతే ఇక్కడ జరిగిన ఆ పరిస్థితులు ఏంటంటే, ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు అనే ఒక వ్యక్తి జీవిస్తున్నాడు.
జీవిస్తున్నప్పుడు ఈ సొదమలో ఉన్న ఆ మనుషులందరూ ఎలాంటి వాళ్ళు అంటే చాలా దుర్మార్గులు అంటే, చాలా దుష్టత్వం కలిగిన వాళ్ళు, చాలా దుష్టత్వంలో పాపంలో జీవిస్తున్నారు. అదే పట్టణంలో ఈ లోతు లోతు ఆ ప్రాంతంలో ఒక కాపురం చేసుకున్నాడు. కాపురం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో అబ్రహాము కి ఈ యొక్క లోతు అనబడ్డ వీళ్ళకి ఒక రిలేషన్, వీళ్ళిద్దరు బంధుత్వం కలిగిన వాళ్ళు కనుక అందులో బట్టి ఈ పట్టణముల్లో మరి నివసిస్తున్న ఈ లోతును రక్షించుకోవాలని అబ్రహాము చాలా ప్రార్థన చేశాడు. ఆ పాపముల నుండి అతడు బయటికి రావాలి, ఆ పాపం ఉన్న ప్రజల్ని విడిచిపెట్టి ఇతడు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి రావాలని, ఆ పట్టణ దేవుడు నిర్మూలన చేయబోతున్నాడు, ఆ పాపము బహు భారంగా ఉంది ఆ ప్రజలు, ఇదంతా కూడా అక్కడ ఉంది కనుక అబ్రహాం ప్రార్థన చేశాడు. త్వరగా నేను వెళ్తున్నాను, ఎందుకంటే చాలా వెళ్తున్న పరిస్థితుల్లో ఆ లోతుని రక్షించడానికి, లోతుని కాపాడటానికి ఎక్కడి నుంచి వచ్చారంట? పరలోకం నుండి దేవదూతలు వచ్చారు. దేవదూతలు వస్తే లోతుని కాపాడటానికి, లోతు కుటుంబాన్ని, లోతు తన బిడ్డల కాపాడటానికి, ఆ ప్రజల్లోని ఈ లోతుని నడిపించడానికి ఆ పట్టణాన్ని దేవుడు నిర్మూలన చేయబోతున్నాడు. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసిన దుష్టత్వాన్ని బట్టి ఆ పట్టణాన్ని అంతా కాల్చివేయబోతున్న ఆ పరిస్థితి అంతా కూడా అక్కడ జరిపించబోతుంటే అబ్రహాముకి చెప్పిన దేవుడు, అబ్రహాము తన నిమిత్తం ప్రార్థన చేయగానే దేవుడు అబ్రహాం ప్రార్థన ఆలకించి ఆ దేవదూతల్ని ఈ సొదొమ గొమొర్రా అనే పట్టణంలో లోతు నివసిస్తున్నాడు కనుక ఆ లోతుని రక్షించడానికి దేవదూతలు వచ్చారంట. దేవదూతలు వస్తే ఆ పట్టణంలో ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఈ రాత్రి మీ దగ్గరకు వచ్చారు కదా మనుషులు, వారిని పంపించండి, మేము వారితో సాంగత్యం చేయాలి, వారిని మేము కూడాలి. ఎంత దుర్మార్గంతో బ్రతుకుతున్నారండి, ఎంత ఘోరంగా బ్రతుకుతున్నారు. అసలు వీళ్ళు దేవుని యొక్క భయం లేకుండా, దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడు, చిన్నలు పెద్దలు వృద్ధులు మొదలుకొని అందరూ కూడా వారిని ఉన్నవారందరినీ కొడాలని వచ్చేస్తారంట. వాళ్ళతో సంగతి వచ్చేస్తారంట. ఎవరోళ్ళు? వాళ్ళకి మనోనేత్రాలు ఏమైపోయాయంటే గుడ్డితనం అయిపోయాయంటే. వాళ్ళు ఎవరై ఉన్నారో, భూ సంబంధమైన వారా లేక పర సంబంధమైన వారా, వారు ఎవరు, ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని తెలియక స్పృహ లేకుండా జీవిస్తున్నారు. ఈ సొదొమ గొమొర్రా మనుషులు. అయితే అలాంటి పరిస్థితులు ఏం జరిగిందంటే, ఈ లోతు గారు ఏం చేశారంటే, అయ్యలారా అలాంటి ఘాతకం చేయదు, నాకు ఇద్దరు కుమార్తెలు, నేను కనిన ఇద్దరు బిడ్డలు ఉన్నారు, వాళ్ళు వివాహం లేదు, పురుషుని ఎరగలేదు, అవసరమైతే వాళ్ళనైనా నేను ఇస్తాను కానీ వీళ్ళని మీరు ముట్టొద్దయ్యా, చాలా పాపమయ్యా, మీరు చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు. ఇప్పటికే చేస్తున్న పాపాన్ని బట్టి ఒక గొప్ప శిక్ష పట్టణం మీద నిలిచి ఉంది, దేవుని ఉగ్రత నిలిచి ఉంది. ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. కానీ మారు మనసు పొందండి, మీ భారాన్ని విడిచిపెట్టండి, పాపం అనే భారాన్ని విడిచిపెట్టండి పిలుస్తున్నాడు. రమ్మని, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా రండని పిలుస్తున్నాడు. లేక అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఆ పట్టణాన్ని కాపాడయ్యా, ఆ పట్టణ ప్రజలు కాపాడు, ఆ పట్టణంలో ఉన్న ప్రజల పాపాన్ని విడిపించు. భారంతో ఉండరు ప్రభు అని అబ్రహాము ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చూసారా, వాళ్ళ యొక్క జీవిత విధానం చూస్తే వారి మనోనేత్రాలు ఏమైపోయింట, ముయ్యబడ్డాయి అంటే పాపానికి ఎక్కువగా చెప్పాలి, దేని స్తోత్రం, పాపానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దేవుని కన్నా కూడా శరీరానికి, దేవుని కన్నా కూడా తిండికి, దేవుని కన్నా కూడా లోకానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నన్ను బ్రతికించేవాడు, నన్ను పోషించేవాడు, నన్ను ఆదరించేవాడు, నన్ను నడిపించేవాడు, నన్ను కాపాడేవాడని ఆ స్పృహ లేకుండా ఇష్టానుసారంగా పాపానికి వాళ్ళు పట్టబడ్డారు, పాపానికి అమ్ముడు పోయారు. పాపానికి వాళ్ళది మంద కాదు,
తెలుసు కొంతమంది పాపం గురించి చెబుతారు. ఇక్కడ ప్రయాసపడి భారం చూస్తున్నా అంటే ఏ భారంలో ఉన్నారని దాని కొంచెం చెబుతున్నా. మనోళ్ళు ఇలాగే తీసుకుంటారు అన్నమాట. మన చర్చిలో ఉండేవాళ్ళు ఇదే చదువుతాడు మనోడు. నాకేం అవసరం, నువ్వు ఉంటే ఉండు, నీ జీవితం అది, నీకు ఆనందంగా ఉంటూ నీకు సంతోషంగా ఉంటూ ఉండు. అదొక రోజు ఏం చేసింది చెప్పండి? ఆ పాపం ఏం చేసింది? మనల్ని కట్ల పావులాగా కట్టకం కాటేసేసి. ఇప్పుడు బాగానే ఉండదు మనకి, చాలా ఆనందం, టీవీ దగ్గర వచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా సమయం గడిచిపోతాం. ఆ టీవీలో వచ్చే అన్ని బాగా మనకు బాగానే ఉంటాయి, ఆ సెల్ ఫోన్లో వచ్చే అన్ని బాగానే ఉంటాయి, బాగా చాలా ఉంటుంది. ఒక రోజు ఉండదు మనకి. హల్లెలూయా, మనకి ఎక్కువ సమయం అన్నమాట. ఓకే, దీని స్తోత్రం. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ లోతు ఏం చేశాడు? తన ఇద్దరు బిడ్డలు కూడా ఏం చేశాడ? వాళ్ళకి ఇవ్వటానికి ఇష్టపడితే సస్సేవరు అన్నారు, వచ్చినోళ్ళు కావాలన్నారు. వాళ్ళ పాపము చాలా భారంగా ఉందంటే దేవుని సన్నిధికి చేరిందంటే చేసిన పాపం. కానీ ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు కాల్చేశాడు దేవుని సంగమా. ఆ పట్టణంలో ప్రజలందరూ కూడా కాలిపోయారు. ఆకాశం ఉంది, చెప్పాలి, చెప్పండి. ఆకాశం ఉంది తల్లి ప్రియ దేవుని, ఆకాశం ఉంది, మీరు పలకారి. ఆకాశం ఉంది, ఏం కురిసిద్ది? వర్షం కురిసిద్ది, మంచు కురిసిద్ది. మనం చూస్తున్నాం. అప్పుడు జరిగింది క్రీస్తు పూర్వం. అప్పుడు ఏం జరిగింది? ఆకాశం ఉంది, అగ్ని గ్రంథకాలం, అగ్ని ఆకాశం కురిపించాడు దేవుడు. మామూలుగా మనకేంటంటే ఆకాశం నుండి వర్షం పడిద్ది, ఆకాశం నుండి మంచు పడిద్ది, మనకి ఇదే తెలుసు. కానీ ఆకాశం దేవుడు ఏం కురిపించాడంటే అగ్ని కురిపించాడు. అగ్ని చెప్పాలి, అగ్ని వర్షం అనుకోండి. దేవుడు అండి, దేవుని బిడ్డ. దేవుడితో మనము చెప్పాలి, దేవుడితో చెప్పండి అందరూ, దేవుడితో జోకులు కాదు, దేవుడితో జోకులు కాదు, దేవుడితో బడాయి ఉండకూడదు. దేవుడి దగ్గర దేవుడితో జోకులు పెట్టుకోకూడదు. ఆయన ప్రేమించినంత సేపు ప్రేమిస్తాడు, పిలిచినంత సేపు పిలుస్తాడు, సహించినంత సేపు సహిస్తాడు. ఆయన ప్రేమ ఉంది, కరుణ ఉంది అని ఇవే చూస్తూ ఉంటాం. ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఎలా ఉండదో తెలియదండి. నేను అందుకే దేవుడి దగ్గరకు వచ్చి జోకులు చేయను, జోకు మాటలు చెప్పను, ఈ నవ్వులాటలు చేయను. దేవుడి దగ్గరకు వచ్చి నవ్వుకోవటాలు కాదు, వాక్యం చెప్పాలి, వాక్యం తెలుసుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఈ నవ్వుకోవటము లేకపోతే ఇంకొకటి ఏకిలిగా అలాంటి అక్కడ పోయి ఇక్కడ అక్కడ ఇలాంటి ఇది నచ్చపోయారనుకో దీని స్తోత్రం చెప్పాలి. ఇది నచ్చపోయిందనుకో ఈ పరిచయం దీని స్తోత్రం ప్రభు అంటారు. నచ్చిందా చెప్పాలి, వాళ్ళ స్థిరపరిచే ప్రభు, వాళ్ళని ఆశీర్వదించే ప్రభు అని ఇలాగా ప్రార్థన చేస్తుంటాం. అందును బట్టి ఇక్కడ జరిగిన కార్యక్రమం ఎలాంటిదంటే ఆకాశం నుండి వర్షం కాదు, మంచు కాదు పడింది, అగ్ని వచ్చిందంట. కాలిపోయారు. కాలిపోయారు. ఎందుకు కాలిపోయారయ్యా అంటే దేవుడు పిలిచాడు. ఆ పిలుపుకి ఆ ప్రేమపూర్వక ఆహ్వానాన్ని వాళ్ళు స్వీకరించారు, తీసుకోవాలి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, పిలుస్తున్నాడు, సరిచేస్తున్నాడు, రమ్మంటున్నాడు, వదిలిపెట్టమంటున్నాడు, ఇంకా బ్రతిమలాడుతున్నాడు. కానీ సంఘంలో ఉన్నవాళ్ళు కానీ లోకంలో ఉన్నవాళ్ళు ఎవరు రారు, వినరు, పట్టించుకోరు, వాక్యం తీసుకోరు. వాడి పాటి కూడా ఏదో చెప్పుకుంటాడు, మన పాటి మనం ఉన్నామని చెప్పేసి తీసుకోరు. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? చెప్పాలి, దేవుడు ఏం చేశాడు? ఆ కుండ వాళ్ళందరూ కూడా ఏమైపోయారంట? కాలిపోయారంట. ఆ సమయంలో ఏం జరిగింది తెలుసా? తెలుసా ఏం జరిగింది ఆ సమయంలోనే? లోతు భార్య పుస్తకం అయిపోయింది. ఆ అగ్నికి కాలిపోయింది లోతు భార్య ఆ అగ్ని గంధకాల్లోనే కాలిపోయింది. అగ్ని ఆ పట్టణం మీద దేవుడు కురిపించాడు.
ఆశీర్వాదాలుగా దేవుని ఉగ్రత కురిపించబడ్డాయి. ఈరోజు నువ్వు కూడా నేను కూడా దేవుడు పిలుస్తున్నాడు తల్లి. దేవుడి ప్రేమ ఈ శరీర సంబంధమైన కార్యక్రమాలు కొంత మట్టికే, ఈ వ్యామోహాలు కొంత మట్టికే, ఇవన్నీ క్షణికమైన ఈ ఏ విధంగా చేత మనకి సంతోషాన్ని ఇవ్వవు. అవి కొన్ని రోజులు మన బాధను కలగజేస్తాయి, కొన్ని రోజులు మన కష్టాన్ని కలగజేస్తాయి, కొన్ని రోజులు ఆయాసాన్ని కలగజేస్తాయి. ఇప్పుడు బాగానే ఉండదు మనకి. రాను 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 చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే దేవుడు అంటాడు చెప్పాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, దేని స్తోత్ర, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అని చెప్తున్నాడు. దేవుడు అంటాడు ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అన్నాడండి. ఇదే దేవుడు మనకు అనుకూల సమయం ఇచ్చాడు. ఇప్పుడు నీకు రక్షణ దేవుడు అందిస్తున్నాడు, వాళ్ళకి ఇచ్చాడు, తీసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసి లాస్ట్ కి అగ్నికి ఆహుతైపోయారు. ఆహుతైపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న పాపము, వాళ్ళలో ఉన్న దుష్టత్వము, వాళ్ళలో ఉన్న కఠినమైన దేవుని ఆజ్ఞని వారు ధిక్కరించి దేవుడు అనే భయం లేకుండా బ్రతికారు. కాబట్టి దేవుడి చేతుల్లో ఏమైపోయారంటే కాలిపోయారు. పిల్లలు, తల్లులు, బంధువులు, గొర్రెలు అన్ని దేవుడి చేతుల్లో అలా కాలిపోయారు. దేవుని చేతిలో రక్షణ లేదు వాళ్ళకి. దేవుని చేతిలో కృపను పొందుకోలేకపోయారు. అందుకే ఆ భారములో దేవుడు అంట పిలుస్తున్నాడు. ఒకటి మానవుడు చెప్పండి పాపం అనే భారంలో ఉన్నాడంట. రెండోది చూడండి, రెండోది ఏ భారంలో ఉన్నాడో నిర్గమకాండము మొదటి అధ్యాయము, నిర్గమకాండము మొదటి అధ్యాయాన్ని చూద్దాం. మొదటి అధ్యాయం, నిర్గమకాండం మొదటి అధ్యాయం 11వ వాక్యం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు ఎట్టి పనులు చేయించు అధికారులు వారిని నియమించగా వారు ధాన్యాదులను స్తోత్ర ఆగలవతను గిట్టి దేవుడి స్తోత్రం చేద్దాం. లేకపోతే ఇక్కడ చదవబడ్డ వాక్యం బాగా ఆలోచిస్తున్నారేమో. ఆ దేశానికి రాజు ఫరో ఉన్నాడు చూసారా. వీళ్ళు ఆ ఇజ్రాయేల్ రాజులు ఆ దేశంలో ఉంటే ఆ రాజు గారు ఏం చేశాడంటే వాళ్ళు బాగా వదిలుతున్నారు కనుక విస్తరిస్తున్న దేవుడు వాళ్ళకి సహాయం ఉండాలి. అది ఓర్చుకోలేక ఏం చేస్తానంటే కఠినమైన పనులు పెట్టేసి బహుభారంగా ఉన్నాడు. ఆ పనులు భారం చెప్పాలి. ఏ భారం? పనుల భారం, పాపం అనే భారం ఉంది దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏ భారం కింద పనులు అనే భారంలో కూరుకుపోయినట్టండి. పని అనే భారము వాళ్ళ మీద ఏలుబడి చేస్తుందంట. పని లేక పనుల ద్వారా వాళ్ళకి శ్రమలు, విశ్రాంతి లేదు. ఆ పాపంలో వాళ్ళకి విశ్రాంతి లేదు. వారు జీవిస్తున్న ఆ దినాల్లో ఆ పాపం చేస్తున్న వాళ్ళకి విశ్రాంతి లేదు, సమాధానం లేదు. ఆ సొదమ కుమార పట్టణం అంతా కూడా దేవుని ఉగ్రత కాలిపోయింది. మనిషి జీవితంలో పాపం ద్వారా ఏమి లేదంట, సమాధానం లేదంట, శాంతి లేదంట, ఆందోళన, కలవరాలు, టెన్షన్లు, భయం. పాపం చేసేవాడికి ఏముంటది చెప్పాలి? పాపం చేసేవాడికి ఏముంటది? భయం. ఎప్పుడు చూసినా భయమే, ఎటు చూసినా భయమే. ఆ ధైర్యంగా ఉండలేడు,
ధైర్యంగా మాట్లాడలేడు, ఎవరికి కూడా భయపడే స్థితిలో ఉండలేడు. వాళ్ళకి భయపడతా ఉంటాడు, ఎందుకంటే వాడు పాపంలో ఉన్నాడు, పాపంలో జీవిస్తున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు, తాగుడని జూదం కింద ఉన్నాడు, వ్యభిచారమైన జూదం కింద జీవిస్తున్నాడు. భయం అలాంటి ఏ లేకపోతే నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు కదా, ఎవడో భయపడాల్సిన అవసరం లేదు కదా, ఎవరు నిన్ను పన్నెత్తి మాట్లాడటానికి లేదు కదా, కుదరదు. అలాంటి పరిస్థితుల్లో శాంతి లేదు, సమాధానం లేదు. ఇక్కడ ఈ ఫరో అనబడ్డ ఆ యొక్క దేశానికి ఒక రాజుగా ఉంటున్న ఆ ఫరో ఇశ్రాయేలు ప్రజల్లో ఉండి ఆయన ఆ పనులోని ఒక గొప్ప రాత్రి పగళ్ళు ఈ పనులని భారంలో పెట్టేసి వాళ్ళకి శాంతి లేదంటే, సమాధానం లేదంటే, శాంతి సమాధానం లేదు, వారి జీవితంలో నెమ్మది లేదు. రాత్రి పగళ్ళు డ్యూటీలు మార్చుకొని వాళ్ళ చేత ఆ దేశంలో, ఐగుప్తు దేశంలో ఒకటే బానిసత్వంలో ఉన్నారు, బానిసలుగా జీవిస్తున్నారు. శ్రమలనే బానిసత్వంలో, ఆ పనులనే బానిసత్వంలో విడుదల లేని పరిస్థితుల్లో, ఆ పనులు లేక ఆ శ్రమలని ఆ విడుదల లేని ఆ బానిసత్వంలో ఉండాలి, ఆ భారం కింద ఉండాలి. ఆ భారం కింద ఉన్న ప్రజల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే నేను విడిపిస్తాను అంటున్నాడు. చదువున్న మాటని నేను విడిపిస్తాను. చూడండి 6వ అధ్యాయం నిర్గమకాండం 6 వాక్యం చదవండి. నిర్గమకాండము 6. కాబట్టి నీవు ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, మిమ్మల్ని ఎలుకలుగా రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు సాక్షి గొప్ప తీర్పులు తీర్దని స్తోత్రం. చెప్పాలి, మీరు చాలా అనీజీగా ఉండాలటువంటి, ఇంటానికి కూడా ఇంట్రెస్ట్ లేని వాళ్ళుగా ఉండాలటువంటి దీని స్తోత్రం. హల్లెలూయా. ఏదో బతిలాడి చెప్పించుకోవాల్సి వస్తున్నట్టు వదిలిపెట్టమంటారా, ప్రార్థన చేయమంటారా? నాకేం అవసరం లేదు, నేను చదువుకొని వచ్చాను. ఈరోజు మన సంఘంలో లేకపోతే బయట కూడా వెళ్ళిపోయింది కదా, వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్పడానికే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదో చాలా అనీజీగా, ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా బతిలాడి చెప్పండి అని చెప్పాలి. అదే ఎవడన్నా ఏదన్నా మనకి ఏదన్నా అన్నాడు అనుకోండి, మన గురించి ఏమైనా చెప్పాడు అనుకోండి, ఫోన్లో ఏదైనా చెప్పి వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వదిలిపెడతాం మనం. వాడిని ఇద్దరు కూడా వాడు శవాల నుంచి రక్తం కూడా గారేటట్టుగా కుమ్మేసి వదిలిపెడతారు. చెప్పడంటే ఏమనుకున్నా, ఇంట్లో భర్త ఎక్కడ పడు ఆ రోగల బండి ఒకసారి ఏమనుకున్నా, నన్ను దుమ్ము అంత పౌరుషం, ఎవరన్నా కూడా ఎవరన్నా వచ్చి అట్టు ఇటు ఏమనుకున్నా, నేను అనుకుంటే ఏమనుకున్నా పట్టుకో ఒకసారి దేని స్తోత్రం, పట్టుకో నన్ను ఒకసారి కాలిపోతాం అంతే. ఈడేమో చెప్ప మళ్ళీ అంటే నేను స్తోత్రం. ఇక్కడ ఈ ఐగుప్తు దేశ పరిస్థితులు చూస్తుంటే దేవుని ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నట్టు విడుదల లేదు. పనులని చెప్పాలి, తలపైగా పనులని ఒక భారంలో జీవిస్తున్నప్పుడు వాళ్ళకి ఎవరిని వాళ్ళకి ఇడిపించేవాళ్ళు లేరు, వాళ్ళని కాపాడేవాళ్ళు లేరు, వాళ్ళని రక్షించేవాళ్ళు లేరు, వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు లేరు. శత్రువు లేక ఫరో లేక ఈ లోక సంబంధమైన సాతానుడు కూడా ఏం చేస్తున్నాడంటే చెప్పాలి, ఈ లోక సంబంధమైన సాతానుడు కూడా ఏం చేస్తున్నాడు, దేవుని దగ్గరకు రానియకుండా మనల్ని చాలా పనులు పెడతా ఉంటాడు. మనకి ఆ పనులని బాలో పడిపోతా ఉంటాం. సాతానుడు ఆ రోజుల్లో ఆ ఫరో అనబడి ఆ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు మీద ఒక పనుల భారంలో వారికి విడుదల లేక ఆ కఠినత దాసత్వంలో ఉన్న పరిస్థితుల్లో వారికి విడుదల లేదు. ఇప్పుడైతే సాతానుడు ఈ రోజుల్లో ప్రతి మానవుడి మీద పనులు దేవుని దగ్గరకు వచ్చి ఆ దేవుడిచ్చే సమయాన్ని దొంగిలిస్తూ దేవుని దగ్గరికి రాలేక పనుల మీద ఆ భారంలో ఉండిపోయి ఏంటంటే చెప్పాలి, శాంతి లేదు, సమాధానం లేదు, ఏమి లేదంట, శాంతి లేదు,
సమాధానం లేదు. ఎందుకు లేదంటే పని 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 ఈ కుటుంబాన్ని, ఈ ఇంటిని, ఈ కాపురాన్ని మోస్తున్నాను ఈ కుటుంబాన్ని ఈ నా భుజాల మీద మోస్తున్నా ఎక్కడ నాకు విశ్రాంతి చిక్కింది, ఎక్కడ ఎందుకయ్యా పోలా. కొంతమంది అంటూ నాకు సాగు కూడా కల్లా కొంతమంది చెబుతుంటారు ఇలా అంటున్నారు. మరి ఏం చేయమని నేనేం చెప్పాలి? నేనే చెబుతున్నా మీద పెట్టాలి. మళ్ళీ వాళ్ళు బాగానే ఉంటారు. నేనేదో సలహా చెప్పాడా బాగుండేది, మళ్ళీ నాకేదో తెలుసు ఏంట్లో సాధారణ ఏం చేస్తాడంట అని ప్రయాస 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 ఎట్టి వైపున ఏ కోణంలో కూడా నెమ్మది లేదు, నాకు సంతోషం లేదు, విశ్రాంతి లేదు. విశ్రాంతి పడుకున్నామా? దేని స్తోత్రం చెప్పు. పడుకున్నామా? ఆ రోజే ప్రశాంతంగా చాలా కష్టపడి చాలా అలసిపోతామా? ఆ రోజే నీళ్ళు దేని స్తోత్రం. ఆ రోజే నిద్రకొంటు తిరగటమే పని, తిరగటమే పని. ఆడేవాడు ఎవ్వరికి నిద్రపోతా ఉంటాడు, గురకలు పెడతా ఉంటాడు. ఈ చేతులు పడితే చేస్తూ నడుస్తూ ఈ బాధ ఏంట్రా బాబు నాకు. మా ఇంట్లో కూడా అలా కూడా, మా ఇంట్లో కూడా మేమైతే వస్తే వచ్చి రాకపోతే తెలుస్తాం. వాడు వదిలితే వదిలేడు. వాడు 10 గంటలు 10:30 అంటాడు. 10:30 నుంచి 11 పోయింది, 11 పోయి 11:30 అయింది, 11:30 పోయి 12 అయింది, 12:30 పోయి 3 గంటలు తిరుగుతూనే ఉంటుంది. నేను సంవత్సరం ఆగి నిద్రపోతే పోయింది. వాడు 500 పెట్టి అంటాడు. మేము రాత్రి ఏం జరిగిందంట, ఎక్కడ 3 గంటల కూడా వెళ్ళాడా? దీనికి స్తోత్రం. ఒకటే టెన్షన్ అంటే, ఒకటే టెన్షన్. దేని విషయంలో టెన్షన్? కుటుంబాల విషయాల్లో, గృహాల విషయాల్లో, పనుల విషయాల్లో. ఈరోజు పని లేదు, ఈరోజు అది లేదు, ఏదేదో ఈ టెన్షన్ లో పడి మనిషి కంట చెప్పాలి విశ్రాంతి లేదంట. ప్రయాస పడుతున్నారంట, ప్రయాస పడుతున్నారు. అందుకే యేసయ్య అంటున్నాడు, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని యొక్క జనాంగమా, ఈ భూమండలం మీద ప్రతి మానవుడికి నా దేవుడు అన్నాడు. ప్రేమ పూర్వకమైన ఆహ్వానాన్ని ఆయన ఇస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. నేను నీకు విశ్రాంతి ఇస్తాను, నీకు నెమ్మది ఇస్తాను, నీకు సమాధానం ఇస్తాను. నీ గుండెల్లో, నీ ప్రాణానికి ఆ విశ్రాంతి లేదా, ఆ నెమ్మది లేదా, ఆ కుటుంబ భారాన్ని మయ్యలేక ఈదలేక సతమతమవుతున్నా, నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు లేక గలిబిలవుతున్నావా? రా నా యుద్ధకు రా, నా దగ్గర కూర్చో, నీ భారాన్ని నా మీద మోపు, నేను మోస్తాను. నువ్వు మోసిన రోజు విశ్రాంతి ఉండదు. నువ్వు పెట్టవు కదా, ఈ పిల్లలకి చదివించాలి, ఈ పిల్లలకి పెళ్లి చేయాలి, ఈ ఇంటికి రెంట కట్టాలి, ఈ ఇల్లు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి. ఎన్నెన్నో మనమే మోస్తాం, ఎన్నెన్నో మనమే. దేని స్తోత్రం. ఇప్పుడు యేసయ్య ఆయన చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లాను ఎదుగుతాడు. అంటే మానవుడు పాపమని, భారములో పాపమని ఆ బానిసత్వం మీద భారం కింద మనిషికి విశ్రాంతి లేదు. రెండోది, మానవుడి యొక్క జీవితాన్ని చూస్తుంటే, దేవుడు చూస్తుంటే, ఈ లోకంలో ఉన్న మనిషి పనులు పనులు పనులు, బిజినెస్ బిజినెస్, డబ్బు, ధనము ధనము ధనము, సంపాదన సంపాదన, ఆస్తులు ఆస్తులు, పిల్లలు పిల్లలు, పెళ్లిలని ఇంట్లో పడిపోయి ఎక్కడ చిక్కింది సమాధానం? ఎవరెత్తారు నాకు సమాధానం? పెళ్లిళ్ళు వాళ్ళ కోసం కష్టపడి చదివించి వాళ్ళకి ఒక ఇంటానికో ఒక ఎవరో ఒక 5 చేతులు పెట్టిన తర్వాత వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళకి అడగని పోతే వాళ్ళే నీకు విశ్రాంతి ఇస్తారా? నువ్వు కూర్చో, శుభ్రంగా ఈ గుర్తుకో, ఈ దోము, అయి చెయ్యి, ఈ చెయ్యి, ఎక్కడ దోమి ఇక్కడ లేపకుండా వాళ్ళని బాగా గారాబం పెంచి అక్కడ పోయిన తర్వాత కూడా ఏమైనా నీకు విశ్రాంతి ఉండదా? అంటదు. అక్కడ ఉండదు, ఎక్కడా ఉండదు. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమన్నాడంటే, అక్కడ ఇక్కడ వద్దు కానీ నా దగ్గర రమ్మన్నాడు. ఎవరి కాడికి వెళ్తావు చెప్పాలి? ఎవరి దగ్గరికి పోతే నీకు విశ్రాంతి చిక్కింది? ఎవరు నీకు ఆ సమాధానం ఇస్తారు? ఎవరు మనుషుల దగ్గర ఎక్కడ చిక్కదు నీకు. మనుషులందరూ వాడుకునే వాళ్ళే కానీ, పిల్లలు కూడా వాడుకునే వాళ్ళే కానీ, బంధువులు కూడా వాడుకునే వాళ్ళే కానీ, కానీ యేసయ్య అయితే నీ భారాలు ఆయన మోస్తాడు. ఆయన నీ కుటుంబ భారాన్ని,
నీ యొక్క కుటుంబంలో ప్రతి భారాన్ని నా దేవుడు మోయగలిగాడు. నీ సమస్యని పరిష్కరించేవాడు, నీ బాధల్ని నీ కష్టాల్ని పరిష్కరించింది. అందుకే పిలుస్తున్నాడు. ఈ రెండు విషయాల గురించి ఇంకొక విషయం ఉంది. ఎల్లనో టైం అయిపోతుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఒకటి పాపం అనే భారం, రెండు పనులు అనే శ్రమలంటే ఎవరు పెట్టుకున్నావు? నువ్వు పెట్టుకున్నావు. వాళ్ళకి ఆ రోజుల్లో వాళ్ళు పెట్టారు, సాతాను పెట్టాడు శ్రమలు. వీళ్ళు పనులనే భారం కింద ఉండారు. పని కూర్చున్నావా దిగేది అనుకుంటారు. మూడోది తెలుసా? 12 సంవత్సరం ఉండే రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉందంట. ఆ వ్యాధిని పెట్టామంట ఏ లేదంట, సమాధానం లేదంట. తన కలిగినంతా వ్యాయపరుచుకుందంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. మరొకరు 12 సంవత్సరాలు తన దేహంలో ఏలుబడి చూస్తున్న ఆ రోగాన్ని ఎవరైనా బాగు చేస్తారా, నాకు సమాధానం ఇస్తారా, నా జీవితంలో గొప్ప నెమ్మదిస్తారని 12 సంవత్సరాలు రాత్రి పగల్లో నిద్ర ఆకారం లేకుండా ఎన్నో రకాలుగా ఎంతో ప్రయాసపడుతుందంట. అయినప్పటికీ ఆ వ్యాధిలోండి ఆమెకి విడుదల లేదంట, సమాధానం అంట. యేసుకు వచ్చిందంట. లేక ఆమె ఆయన ఆహ్వానాన్ని, ఆయనకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని స్వీకరించి ఆయన దగ్గరికి వెళ్ళిందంట. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా ఇద్దరికి రమ్మన్నాడు కదా. ఆ మాట ఆయన గురించి ఈమె ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన ఆమె ఎంతమందో ఎన్నెన్నో చోట్ల తన యొక్క తల్లిదండ్రులకి, తన రక్త సంబంధికులకి, తన స్నేహితులకి అక్కపడ్డ వాళ్ళందరికీ సోజిగాంతో గాడికి కలిగిన వాళ్ళు రకరకాల కనికలు చేసా వాడి దగ్గరికి, వైద్యుల దగ్గరికి వెళ్ళి 12 సంవత్సరాలు ఎక్కడ బాగుపడుతున్నా, ఎక్కడ నాకు స్వస్థత చిక్కిద్దని తిరుగుతుంది. నిద్ర లేదు. ఆనాటి కాలంలోని ఆ రోజుల్లో తన గ్రామంలో తన ఖాళీలో ఉండటానికి కూడా లేదు. ఆమెను ఎక్కడో దూరాన ఆ పల్లెకి, ఆ సంఘానికి దూరంగా పెట్టాలి, ఒంటరిగా జీవించాలి. ఎంటరిగా ఆ ఊరంతా కూడా ఆ సంఘంతో నిలబడి అలాంటి జీవితంలో జీవిస్తున్నా నా యేసయ్య అంటాడు, రా, నేను నిన్ను ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఇస్తున్నా. ప్రజలందరూ ఇంటి వేస్తారేమో, ప్రజలందరూ తోసి వేస్తారేమో, ప్రజలందరూ పలకరించేదేమో, ప్రజలందరూ నీవన్నీ ఇష్టపడలేదేమో, ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళినా, ఏ భూత వైద్యుల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా వారెవరూ వాళ్ళ కాలేదేమో, రాను దగ్గరికి దేవుడు ఆమె ఆహ్వానించి అంటాడు. ఆ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తీసుకొని యేసయ్య దగ్గరికి వెళ్ళిందంట. యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య చెప్పండి యేసయ్య ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుందంట. అప్పుడే ఆమె గుండెల్లో నుంచి, ఆమె జీవితంలో 12 సంవత్సరాలు శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ఎప్పుడెప్పుడా ఈ రోగంతో ఈ భూమి మీద బ్రతకడం అవసరమా, ఇలాంటి జీవితం అవసరమా అని తను ఎన్నో సార్లు సావు కొరకు ఆశపడ్డాన్ని యేసును కూర్చి ఆయన ఆహ్వానం చేసుకుని ఆమె బ్రతకాలను ఆశపడుతున్నాడు. బ్రతకాలను ఆశపట్టి యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య ఇచ్చిన శాంతిని పొందుకొని ఆమె ఏం చేస్తుంది తెలుసా, ఆ స్వస్థత పొందుకొని నీకులాగా నాకులాగా కృతజ్ఞత కూడికి పెట్టుకొని అక్కడ ఏదో కారం ఉందో లేకపోతే పల్లాలు చికెన్ పెట్టి ఆమె అలాంటి కార్యక్రమం ఇచ్చేది. కానీ ఆమె యేసయ్య గురించి ప్రపంచమంతా కూడా సాటి చెప్పింది. నా దేవుడు, నా ప్రభు నా జీవితంలో వచ్చి 12 సంవత్సరాలు ఒక విడుదల లేని వ్యాధితో, ఈ రోగంతో అసమానతపడుతున్నా నా జీవితంలో నా యేసయ్య నా బ్రతుకును మార్చాడు. ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు, ఒక కొత్త జీవితం ఇచ్చాడు, నాకు అనుగ్రహించాడు. ఎన్నెన్నో రకాలుగా 12 సంవత్సరాలు బ్రతకాల నాకు ఆశ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఏదో 1 రోజు 2 రోజులు అయితే, 1 వారం అయితే తింటారు. కానీ సంవత్సరాలు తరబడి నా గోడు, నా యొక్క సమస్య వారు ఎక్కడైనా కలుగుతారు.
వింటారు, కూర్చుంటారు. వాళ్ళు పరిష్కరించలేరు కదా, వాళ్ళు సహాయం చేయలేరు కదా. ఆమె అయితే యేసయ్య ఆహ్వానాన్ని స్వీకరించింది. తన గుండెల్లో నుండి గొప్ప సమాధానాన్ని నా దేవుడు ఇచ్చాడు. దేవుడు బిడ్డ గొప్ప శాంతినిచ్చాడు. ఆ రోగము నుండి విడుదలిచ్చాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఈ రోగాలకు భయపడిపోయేవారు, ఈ జబ్బుల కోసం భయపడి చచ్చిపోతానేమో, నాకు అది వచ్చిద్దేమో. వాళ్ళు నిద్రపోరు, పక్కన నిద్రపోరు. వాళ్ళు కుదురుకుండను, కొంతమంది జీవితాలు అంతే. మళ్ళీ దేవుడు తెలుసుకున్న వాళ్ళే ఆ యేసయ్య పాదాల మీద పడితే, ఆ యేసయ్య దగ్గరికి పోయి మొరపెట్టుకుంటే, ఆయన దగ్గర గోజారితే వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఆ డాక్టర్ దగ్గరికి పోయి వాడి కాడికి పోయి వీళ్ళ కాడికి పోయి వాళ్ళు ఏం చేస్తారు? ఇది పరిస్థితి, కొంతమంది పరిస్థితి. దీని గుండా, ఈ వ్యాధుల గుండా, రోగాల గుండా బాధలు పడేవాళ్ళు, ఈ రోగాలు చూసే జనాలు అంటే ఈ రోగాల గుండా భయపడతా ఇది ఒక భారం. ఈ భారం కింద ఉంటూ జీవిస్తుంది. ఒకటేమో పాపం అనే భారం కింద, రెండోదేమో పనులనే భారం కింద, మూడోది రోగాలనే భారం కింద జీవిస్తూ ఉంటాడు. ఈ రోగాలను పట్టుకొని ఏదేదో ఎన్ని హాస్పిటల్, ఎన్ని రకరకాల స్పెషలిస్టులు, ఇక్కడ కదా అక్కడ కాదు, ఇక్కడ హాస్పిటల్ కాదు, ఈ హాస్పిటల్ కదా, ఆ గుడి కాదు, ఈ గుడి కాదు, ఆ ప్రాంతం ఈ ప్రాంతం, అది ఇది గుడ్డు, ఎక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు విరిగేది కదా ఇంటోళ్ళందరినీ తిప్పుతూ ఉంటారు. ఇంటోళ్ళందరినీ నిద్రగారు ఎక్కడ రగపడతాడు. నెత్తి మీద చేయి పెట్టకపోతే మళ్ళీ కేసు పెడతాడు. ఇది ఒక బాధ. నెత్తి మీద చేయి పెడితే ఏమయ్యి చెప్పాలి? యేసయ్య నెత్తి మీద చేయి పెడితే, యేసయ్య ఆస్తం దిగి వస్తే చెప్పాలి ఎవరు వచ్చారు ఈ జీవితంలోకి? యేసుక్రీస్తు. అక్కడ 12 మంది శిష్యులు ఉండి ఏం కాల. ఇది కూడా తెలుసుకోండి. కొంతమంది ఇది కూడా తెలుసుకోరు. ఆ విశ్వాసం కూడా వాళ్ళ దగ్గర ఉండదు. మనుషుల మీద పెట్టినంత విశ్వాసం, వైద్యుల మీద పెట్టినంత విశ్వాసం, డాక్టర్ల మీద పెట్టినంత విశ్వాసం, భూత వైద్యుల మీద పెట్టినంత విశ్వాసం, ఇక వాస్తు శాస్త్రం గురించి నీ ఇంటికి అది వచ్చింది, ఇది వచ్చింది, నీళ్లు తోసేయాలి, నీళ్లు పడేయాలి, ఇంటికి అక్కడ పెట్టాలి, వాళ్ళ మీద ఉండే విశ్వాసం దేవుడి మీద కానీ, దేవుడి వాక్యం మీద కానీ, రాష్ట్రం మీద కూడా ఉండదు. రాష్ట్రం కూడా ఆ టైంలో దొంగతనం చేశారు. వాళ్ళ మీద ఉండదు విశ్వాసం. అగపడే వాళ్ళ మీద విశ్వాసం ఉంటుంది. దీనికి స్తోత్రం చెప్పు, దీనికి స్తోత్రం. ఈరోజు దేవుడు చెప్తున్నట్టు దీని సంగమా, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గర పిలుస్తున్నాడు దేవుడు. ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఈ భూమండలంలో ప్రతి మానవుడికి ఆయన పిలుపునిస్తున్నాడు. లేక ఈ రోజు ఈ యొక్క సంఘంలో ఉన్న ఆ ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించి ఆయన పిలుస్తున్నాడు. ఒకవేళ పాపం అనే భారంలో జీవిస్తున్నావేమో, లేక పనులు అనే భారంలో జీవిస్తున్నామేమో, విడుదల లేక ఆ యొక్క శరీర సంబంధం వ్యాధులు బట్టి, రోగాలను బట్టి ఆ నెమ్మది లేక జీవిస్తున్నావేమో, దేవుడు చెప్తున్నాడు ఆయన నిన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. ఆయన నిన్ను స్వాగతిస్తున్నాడు. నువ్వు విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే, విశ్వాసంతో ఆయన ఆ సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, నా దేవుడు నువ్వు ఉన్న పాటు నీ యుద్ధకు వచ్చి నీ గుండెల్లో గొప్ప సమాధానాన్ని ఇవ్వాలని ఈ దినకాలము నా ప్రభుని యేసుక్రీస్తు వారు మనందరితో మాట్లాడుతున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ఇని నా మాటల్ని దేవుడు మాట్లాడిన ఆ వాక్కులు ఎవరు కూడా తోసివేయకుండా, ఎవరు కూడా నెట్టివేయకుండా, ప్రభువా యేసయ్యా ఈ సకల పరిశుద్ధ ప్రవృత్తుల పారాధనలో నన్ను ఎడబాయిగా నాతో ఉండి ఈ రోజు నా యొక్క సమస్తాన్ని ఎరిగిన దేవుడు కనుక, నా కుటుంబాన్ని, నా యొక్క దేహంలో ప్రతిదిని ఎరిగిన దేవుడు కనుక, నీవే నాతో సూటిగా మాట్లాడిన దేవుడు అయ్యా, సూటిగా దర్శించిన దేవుడు అయ్యా. అవును ప్రభువా, ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు విశ్రాంతిని ఎవరయ్యా, ఎవరు నా యొక్క మొర్ర, నా యొక్క కన్నీరు, నా యొక్క కష్టము ఎవరు పట్టించుకోరు ప్రభు.
భర్త అయితే శరీరం కోసాలైతే అయ్యా అయ్యా ఇదిగో అటు ప్రేమ లోక సంబంధమైన ప్రేమిస్తూ ఉంటారు. కానీ నా పనుల్లో, నా యొక్క కష్టాల్లో, నా గుండెల్లో, నా యొక్క దేహంలో ఏలుబడి చేస్తున్న ఆ అసమాధాన్ని పంచుకోలేరు. శారీరక నేను కావాలి, కానీ నా బాధలు పట్టించుకోరయ్యా, నా కష్టాలు పట్టించుకోరయ్యా, నా ఏడు పిల్లలు ప్రభా, నేను చేసే కష్టాలు వారి భాగస్తులు కాదు ప్రభా. పిల్లలు తల్లిదండ్రులు డబ్బు ధనం ఉంటే అయ్యా వారిని ప్రేమిస్తారు, వారి దగ్గర ఆస్తులు ఉంటే ప్రేమిస్తారు ప్రభు. శారీరకంగా వారు శారీరకమైన ఆస్తులను ప్రేమిస్తారు. ఏమి లేకపోతే బిడ్డలు రారయ్యా, బిడ్డలు పట్టించుకోరయ్యా. ఇలాంటి లోకం ప్రభా, ఇలాంటి జీవితం ప్రభా, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభా మేమెవరి దగ్గరికి వెళ్ళాలయ్యా? అయ్యా మాకెవరున్నారు ప్రభా? అయ్యా మా యొక్క పరిస్థితులు ఎరిగిన వారు, అయ్యా మా స్థితిగతులు ఎరిగిన వారు ప్రభా, మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు? నీవొక్కడివేనయ్యా, నీవొక్కడివే ప్రభా. నన్ను అర్థం చేసుకున్నవాడు అయ్యా, నా పరిస్థితులు అర్థం చేసుకున్న దేవుడు అయ్యా. నా కొరకు ఈ లోకానికి వచ్చావయ్యా, నా కొరకు ఈ లోకంలో ప్రభు అనేకమైన శ్రమలు, అనేకమైన అవమానాలు, నిందలు ప్రభు భరించి ఆ కళలో ప్రభు అయ్యా నా మరణించి సమాధానం పెట్టబడి అయ్యా సమాధిని చేయించి నా స్థానాన్ని నువ్వు తీసుకొని నీ స్థానం నాకు ఇచ్చిన తండ్రి నీ స్తోత్రాలు. ఈ దినకాలం వచ్చిన బిడ్డలందరినీ బలపరచండి అయ్యా. నామకార్థపు జీవితాలను, పారమాటి జీవితాలను విడుదల దయచేయండి అయ్యా. ఈ పరిచయని ప్రభా బలపరచండి, ఈ పరిచయం కొరకు అనేకులు ప్రభా రక్షించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా యూట్యూబ్ ఛానల్ అయ్యా, ఈ మెసేజ్లు ప్రభా, ఈ వాక్యాల ద్వారా అయ్యా ప్రభా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా ఇంకా ప్రభా బలపరచమని, ఆశీర్వదించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రోజు నేను ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని ప్రభా మీకు అప్పగిస్తున్నాను. ఈ బిడ్డలందరినీ మీరు దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె దిని స్తోత్ర చెప్దాం. దిని స్తోత్ర. మన తండ్రిని దేవునుడి, మన ప్రభుని క్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసం మనకును సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించిన గాక. ఆమె దిని స్తోత్ర. దేవుడు మరి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించగా. ప్రైజ్ దిని స్తోత్ర చెప్పాలి, అందరూ కూడా చెప్పాలి. దిని స్తోత్ర.